మూన్ వాక్ రీసెంట్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ రివ్యూ ఏంటి? అసలు స్టోరీ ఎలా ఉంది? 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. హిందీతో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో అయితే రిలీజ్ చేశారు. సో, ఇప్పుడు ఈ కథ ఏంటి? దీని రివ్యూ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా! కథలోకెళ్ళిపోదాం. ఈ కథ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరుగుతుంది. రాంపూర్‌లో తారిక్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాడు. తన పనిలో తను సక్సెస్ అయినప్పుడు సంతోషంతో మూన్ వాక్ చేయడం అతనికి అలవాటు. అతను చాందిని ప్రేమలో పడతాడు. అయితే అదే సమయంలో చాందినిని మ్యాడీ అనే మరో దొంగ తన వలలో వేసుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య చాందిని గురించి గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ ఇద్దరిలో త్వరలో ఎవరైతే ఎక్కువ ఖరీదైన వస్తువును కొట్టేస్తారో వాళ్ళతోనే తను ఉంటానని చాందిని ఒక షరతు పెడద్ది. దాంతో బంగారం కమ్మండ్ అయితే దక్కించుకునే ప్రయత్నంలో తారిక్ డైమండ్ నెక్లెస్ను కాజేసి ప్లాన్లో మ్యాడీ ఉంటాడు. ఈ సమయంలో తారిక్ అజ్మత్ పరిచయం అవుతుంది. సో ఇక గ్యాంగ్స్టర్ బదన్ సింగ్ తిరిగి తాను పుంజుకోవడానికి తగిన డబ్బును కూడగట్టే పనిలో పడతాడు. అతని కొడుకు చప్పని ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. చంద్రుడికి సంబంధించిన ఒక రాయి పలానా చోటన భూమిపై పడుతుందని, అది ఎంతో విలువైందని తన తండ్రితో చెప్పని చెప్తాడు. వాళ్ళు ఆ రాయిని రహస్యంగా దక్కించుకోవడం తారిక్ కంటపడుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు? అజ్మత్ ఎవరు? ఆమెతో అతని పరిచయం ఎంతవరకు వెళ్తుంది? చాందిని అతనికి దక్కుతుందా లేదా అనేది మిగతా స్టోరీ. సో ఇది 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఈ సిరీస్లో. చాందిని అనే అమ్మాయి దక్కించుకోవడానికి ఇద్దరు మ్యాడీ తారిక్ అని ఇద్దరు పోటీ పెడతా ఉంటారు. ఈ ఇద్దరు తల్లుల మధ్య కూడా గతంలో వార్ జరుగుతుంది. అదేమిటనేది దాచేస్తే దర్శకుడు ఈ కథను ముందు తీసుకుంటే వెళ్తాడు. అదే దాస్తాడు, మెయిన్ ట్విస్ట్ అదే కాబట్టి. అలాగే ఒకవైపున తారిక్ మరోవైపున మ్యాడీ ఇద్దరు చాందిని కోసం దొంగతనాలు చేసే పనిలో ఉంటే ఆ ఇద్దరిని పట్టుకోవడానికి రంగంలో దిగిన పోలీస్ ఆఫీసర్ రమేష్ వైపు కూడా ఈ కథ అయితే నడుస్తూ ఉంటుంది. ఇక డబ్బు లేకపోతే గ్యాంగ్స్టర్ అయినా ఎంత బలహీనపడతాడనేదే బదన్ సింగ్ పాత్ర మనకి చూపిస్తారు. ఇక బలహీనుడి చేతికి ఖరీదైన వస్తువు దొరికితే దాన్ని కాపాడుకోవడం ఎంత కష్టం అనే విషయాన్ని కూడా చెప్పని పాత్ర అయితే మనకు చెప్తారు. ఇలా ఈ కథ అంతటికీ కలిపి కామెడీ కోటింగ్ ఇచ్చాడు. అయితే అది సరిపోలేదేమనిపిస్తుంది. చెప్పని అతని తండ్రికి సంబంధించిన ట్రాక్ సరిగ్గా డిజైన్ చేయలేదు. దాంతో ఆ స్టోరీ వైపు నుంచి స్లో ఉంటుంది. డైరెక్టర్ వేసుకున్న స్క్రీన్ ప్లే బాగానే ఉంది, కానీ దాన్ని నిదానంగా నడిపించడం ఇబ్బంది కలిగిస్తుంది. ఎత్తులు పై ఎత్తులు ట్విస్టులు పెద్దగా వర్కౌట్ చేయలేదు. అలాగే దొంగతనాలు జరిగే తీరు కూడా అంత ఆసక్తిగా అయితే అనిపించదు, నవ్వించను లేదు. ఇక సిరీస్ ముగింపు చేరుకున్నప్పటికీ ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్ అయితే రేకించలేకపోయారు. అందువలన ఇది సాదాసీదా సిరీస్గా మిగిలిపోయిందనే చెప్పాలి. సో ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత డైరెక్టర్ మరి కాస్త దృష్టి పెడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదనిపిస్తుంది. ఈ స్టోరీ కామెడీ రొమాన్స్ పలు కాస్త పెంచి దొంగతనాలు జరిగే ఎపిసోడ్స్ని మరింత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అనిపించాను. స్క్రీన్ ప్లే విషయంలో అయితే శివ సింగ్ ఇంకాస్త దృష్టి పెట్టవలసింది, ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టవలసింది. మెయిన్ క్యారెక్టర్లు పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలను అయితే బాగా చేశారని చెప్పొచ్చు. సో ఎక్కువ మూన్ వాక్ చేసే తీరు అయితే చాలామందిని అలరిస్తుంది. ఎందుకంటే తెరపై తీసుకుని వచ్చాడు, కానీ స్నేహ వాల్కర్ మ్యూజిక్ అయితే బాగుంటుంది. అండ్ హర్షిత్ శర్మ ఎడిటింగ్ కూడా ఓకే. మూన్ వాక్గా ఈ సిరీస్ గురించి చెప్పుకోవచ్చు. సో బాగానే ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. సో మీలో ఎంతమందిని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.